మేడారం అడవుల్లో విధ్వంసం జరిగిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. 1,00,000కు పైగా చెట్లు కూలిపోయాయన్నారు. బీజేపీ నేతలతో కలిసి మేడారం అడవుల్లో ఈటెల పర్యటించారు. ఫారెస్ట్ అధికారులతో కలిసి ధ్వంసమైన అడవిని పరిశీలించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు. వరదలతో నష్టపోయిన వారిని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10,000 రూపాయలు సరిపోవని అన్నారు. సాయం ఇంకా పెంచాలని డిమాండ్ చేశారు. కొన్ని వందల ఎకరాల భూములు తాడి చెట్లంతా లోతు గోతులు పడ్డాయి. 6 మీటర్లు 7 మీటర్ల ఇసుక మేటలు వేసినాయి. ఎక్కడెక్కడైతే ఈ మొత్తం తెలంగాణలో ఇసుక మేటలు వేసినాయో, ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున గోతులు పడ్డాయో కేవలం పంట ఎకరానికి 10,000 రూపాయలు మాత్రమే కాకుండా ఆ పంట పొలాలు మళ్ళీ చేతికొచ్చినట్టుగా శాశ్వతంగా ఆ పొలాలు మళ్ళీ వాగులుగా ఏర్పడే ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటి మీద ఇప్పటిదాకా ప్రభుత్వ పరంగా అయితే ఎక్కడ అధికారులు వచ్చినట్టు కానీ అసెస్మెంట్ చేసినట్టు కానీ లేదు. మేడారం జాతర పోయేటువంటి తాడవాయి మేడారం మధ్యలో దాదాపు 500 ఎకరాలని వాళ్ళు అంటున్నారు. కానీ ఎక్కువ మొత్తంలో దాదాపు 1,00,000 మొక్కలకు పైబడి ఒక్క మొక్క కూడా లేకుండా ఆ ప్రాంతంలో మొత్తం ఎడారిగా మారిపోయింది. భారతదేశంలో ఇట్లాంటి సందర్భం మొట్టమొదటిసారి ఇవాల్వ్ అయింది. కాబట్టి దీని మీద రీసెర్చ్ జరగాల్సిన శక్తి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా తప్పకుండా వచ్చి దాని మీద అధ్యయనం చేసి మనం రేపు దేశంలో అలర్ట్ కావాల్సిన ఎక్కడ ఉన్నది ఇది ఈ ఉదంతం మనకి చెప్తా ఉంది.